ఇంగ్లీష్ కాపీస్ యువతను ఉద్దేశించి వాళ్ళకు క్యారియర్ కౌన్సిలింగ్ ఉంటుంది, లివింగ్ లెజెండ్స్ యొక్క మెసేజ్ ఉంటాయి. అదే పద్ధతిలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అధికారానికి చేరువుగా రాకుండా దూరంగా నెట్టివేయబడ్డ యువతకు ఒక మోటివేషనల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరైనా అందులో కాంటెస్ట్ చేసుకుంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, వాళ్ళకు పొలిటికల్ గైడెన్స్ కూడా క్లాసెస్ తీసుకుంటాం. ఏ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయాలి, బట్ వాళ్ళకి ఏ విధంగా ఇది ఫేస్ చేయాలి, ఎలక్షన్స్ అంటే ఎట్లుంటాయి, దానికి ప్రిపరేషన్ ఎట్లా అనేటువంటి ఆ గైడెన్స్ కూడా మేము ఇవ్వదలుచుకున్న ఈ సంస్థ ద్వారా. జాబ్ మేళాస్ కూడా ఇందులో విరివిగా ప్రచారం చేస్తాం. ఈ జాబ్ మేళాస్ ద్వారా యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు, ఎందుకంటే వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ June 14th మల్కాజిగిరి కూడా పెడతాం. ఏప్రిల్ది డేట్ ఇంకా డిసైడ్ కావాలని చెప్పలేకపోతున్నా. June 14th అయితే మీకు చెప్పగలుగుతున్నా. ఆ రోజు మల్కాజిగిరిలో పెడతాం. అది ఏంటంటే ఒక 100 కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ప్లస్ మామూలు కంపెనీస్ కూడా తీసుకొస్తాం. అక్కడ యువత పార్టిసిపేట్ అయితే అందులో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. సో మీ ద్వారా మేము అప్పీల్ చేసిందంటే యువత ఈ ఆపర్చునిటీని దయచేసి వాడుకోండి. లక్ష్యం అనే సంస్థ కేవలం యూత్ని గైడెన్స్ కోసం ఏర్పడ్డ సంస్థ. ఇది ఒక యూట్యూబ్ ఛానలే అయినా దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే అందరినీ మోటివేట్ చేసి, ఇవాళ రేపు అసలు ఉద్యోగాలు దొరకట్లేదని పాపం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మిగిలిన 33 లక్షల మంది ఏం కావాలి, వాళ్ళకు లోన్స్ రావు, ఎవడు ఎంకరేజ్ చేసేవాడు ఉంటాడు. తెలంగాణ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఒక పూట తింటే ఇంకో పూట భోజనం ఉండదు మనకు. సో ఈ పిల్లలకు చాలా మంది అసంతృప్తికి గురై, ఫ్రస్ట్రేషన్కి గురై, ఎందుకంటే వైట్ కాలర్ ఆయన పోయి వ్యవసాయం చేయడు, మామూలు కూలి పని చేయరాదు, అటు నామోషి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మాకు ఆవేదనతో ఏమనుకుంటామంటే వాళ్ళు ఇన్స్పైర్ చేసి ప్రైవేట్ సంస్థల్లో కనీసం జాబ్స్ కావడం, బ్యాంకులను కూడా తీసుకొచ్చి అక్కడ పెడతాం ఆ మేళాలు. అప్పుడు ఏంటంటే స్టార్ట్అప్, స్టాండప్ అండ్ ముద్రా లోన్స్ వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి చాలా మంది తెలియదు. అప్లికేషన్ తీసుకుంటే తన సొంత సంస్థను పెట్టుకోగలుగుతాడు. తద్వారా ఆయనకు 10 మందికి ఉద్యోగం అయిపోగలుగుతాడు. ఆ విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఈ మోటివేషనల్ లెక్చర్స్ అవసరం. ఇట్లాంటి అచీవర్స్, లివింగ్ లెజెండ్స్ దత్తాత్రేయ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు, లేదా ఇట్లాంటి IAS, IAFS ఎట్లొచ్చారు అట్లా వాళ్ళ దగ్గర మేము కొందరి సందేశాలు తీసుకున్నాం. అవన్నీ కూడా వరుసగా డైలీ ఒక 3 రోజులకొకటి సందేశాత్మక మెసేజ్ అని కూడా ఈ లక్ష్యం ఛానల్ ద్వారా అందిస్తాం యువతకి. ప్లస్ లాగిన్ అయిన వాళ్లకు క్యారియర్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఈ ఆపర్చునిటీని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యువత వాడుకోవాలి. మా లక్ష్యం ఛానల్లో మీరు దాంట్లో ఎన్రోల్ కావాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది ఫ్రీ, అది అబ్జల్యూట్లీ ఫ్రీ. నేను చేసే జాబ్ మేళా ఫ్రీ, దానికి కూడా రిజిస్ట్రేషన్ మేము డబ్బులు ఛార్జ్ చేయం. గతంలో 10 జాబ్ మేళాలు నేను ఫ్రీగా చేశాను సిటీలో. సో ఆ అనుభవం నాకుంది. నేను 2 times గ్రాడ్యుయేట్ MLC వాళ్ళ ఓట్లతో గెలిచిన వాడు. కాబట్టి వీళ్ళకి ఏదో ఇన్ రిటర్న్ నేను